సో విమర్శలు ప్రతి విమర్శలతో ఇవాళ లోక్సభ దద్దరిల్లింది. 130 సవరణ చట్టం ప్రకారం నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకుల పదవులని తొలగించడం ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా విపక్షాలు అధికార పార్టీ నాయకులు ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా పైన పేపర్లు విసురుతూ నినాదాలు చేస్తూ గందరగోళాన్ని క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా గారు ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. గత ప్రధాని ఇందిరా గాంధీ గారు చట్టాన్ని ఉల్లంఘిస్తూ అధికారాన్ని కాపాడుకోవడానికి ఆమె చట్టం వెలుపలే ఉన్నారు. కానీ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గారు తనను తాను చట్టం పరిధిలోకి తీసుకువస్తూ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి సిద్ధపడితే విపక్షాలు మాత్రం మేము చట్టానికి వెలుపల అవినీతికి బంధుప్రీతికి మేము వంత పాడుతాము అనే విధంగా ప్రవర్తిస్తున్నాయి అని విమర్శించారు. జైల్లో ఉండైనా మేము పరిపాలన చేస్తాము కానీ పదవులను మాత్రం వదులుకోము అనే విధంగా విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి అని చెప్పి దుయ్యబట్టారు. అవినీతిమయమైన నేర చరిత్ర కలిగిన నాయకులు ఇక రాజకీయాలలో మనుగడ సాగించడం సాధ్యపడకపోవచ్చు ఈ బిల్లు ఆమోదం పొందితే. మరి ఇలాంటి బిల్లుని ఆమోదించే క్రమంలో విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే ఇలాంటి సున్నితమైన విమర్శలకు పాల్పడ్డారు హోమ్ మినిస్టర్ అమిత్ షా. దీనిపైన మీ ఒక ఒపీనియన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.